హాయ్ హలో నమస్తే మిత్రులారా. దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ రాజేంద్ర నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మీరు ఇంత చిన్న వయసులోని రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మా ఇల్లు ఎయిర్పోర్ట్కి దగ్గర అవడం వలన. అన్నా, మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది? అసలు ఈ రాజకీయాలకు రాకన్నా ముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయాల్లో నడిచిరా? మా తాతగారు కీర్తిశేషులు గొట్టె నారాయణ గారు. మీరు చిన్న వయసులోనే ఇంత రాజకీయాల్లో ఇంత దూసుకెళ్తున్నారు. మీ ఎంత ప్రోత్సహించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా గురు సమానులు మక్తల్ శాసనసభ్యులు. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు చాలా జరుగుతాయి. దాని పట్ల మీరు ఎట్లా ఎదుర్కొంటారు? మన కుటుంబంలోనే ఇప్పుడు మనకి మా అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు కావాలి కదా, దాని పట్ల మీరేమంటారు? రాజకీయాలకు రావాలంటే డబ్బు అనేది ముఖ్యమే, కానీ అన్న మన రాష్ట్రంలో అది సాధ్యం అవుతుందంటావా? సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది, అది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అసలు ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? ఇవాళ నియోజకవర్గమే కాదు, హైదరాబాద్ నగరం, యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో బీఆర్ఎస్ హయాంలో పనులను ప్రారంభించారు, కానీ అది అభివృద్ధి మొత్తం నిద్రావస్థలో ఉండే. మొన్న బీజేపీ ఆఫీస్ పైన దాడి ప్రోత్సహించారు. అది ఎవరి నేపథ్యంలో జరిగింది? అది నేను దాడి అయితే మాత్రం అనను. మా పైన అక్రమంగా బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇప్పుడు మీ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ కానీ కార్పొరేషన్ కానీ ఎమ్మెల్యే కానీ ఈ రాజకీయాల్లో మీ లక్ష్యంగా ఎట్లా ముందుకు వెళ్తుంది? కాంగ్రెస్ హైకమాండ్ నన్ను నమ్మి నాకు ఏ బాధ్యత. అసలు ఈ కాలంలో యువత అంటే ఒక సినిమా ఫీల్డో లేకపోతే క్రికెట్ ఫీల్డో మరెన్నో ఫీల్డ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఈ బలమైన అటువంటి ఈ రాజకీయాలకు మీరు ఎందుకు అడుగు అనుకున్నారు? ప్రతిరోజు కూడా నేను న్యూస్ పేపర్లు నా దినచర్యగా మొదలు పెడుతుండే. నేను గోపాలకృష్ణన్ అంటే చాలా మంచి వ్యక్తి అని నేను వినడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు మీ పైన ఆరోపణలు ఏమైనా వస్తాయా? నేను ఎవరి జోలికి వెళ్ళను. ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. నేను తప్పు చేయను, తల వంచను, తగ్గను. మహిళలకు ఈ ఫ్రీ బస్ అనేది అవసరమా? ఇంతకుముందుకు మహిళలు ప్రయాణించలేదా? ఇవాళ మన సమాజంలో కనుక చూసుకున్నట్లయితే మహిళలు ఎంతో ఆర్థికంగా కానీ. పిఎం నరేంద్ర మోడీ మతాలని రెచ్చగొడతాడు, ద్వేషాన్ని పెంచుతాడు, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తాడు. రాహుల్ గాంధీ ఫైటర్ మరియు మన దేశానికి కాబోయే ప్రధాని. కేసీఆర్ పోరాట యోధుడు, అలాగే అవకాశవాది కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ టైగర్, తాను అనుకున్నది సాధించే వ్యక్తి.